చాలామంది పీస్ కోసం గుడికి వస్తారు, కానీ అదెందుకో నాకు పీస్ఫుల్గా ఉంటుంది గుడికి వస్తే. కాకపోతే నిద్ర లేచేసరికి 6:30 అలా అయింది. ఇప్పుడు గుడికి వెళ్ళిపోతున్నాం. గెట్ రెడీ. పెరుగు ప్యాకెట్ పెద్ద అరకేజీది. పెరుగు ప్యాకెట్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు? ఇది తెచ్చి అన్నాలు తింటా, పెరుగు అన్నాలు తింటా. ఇప్పుడేనా? నీకు నువ్వు అక్కడ టిఫిన్ తింటే నువ్వు కాదు వాళ్ళకి ఇప్పుడే మరి వాళ్ళకే పోతే ఏమి లేదు. పెరుగు ప్యాకెట్ నానమ్మ నేను ఇప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాం. చాలామంది పీస్ కోసం గుడికి వస్తారు, కానీ అదెందుకో నాకు పీస్ఫుల్గా ఉంటుంది గుడికి వస్తే. కాకపోతే నేనేమంటున్నంటే డైరెక్ట్గా మన ఇన్నర్ సెల్ఫ్తో కూడా మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. గుడి అంటే అఫ్కోర్స్ పాజిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటుంది, అది ఓకే. మనకంటూ మనం కూడా పీస్ఫుల్గా ఉండొచ్చు ఉండాలనుకుంటే. అది మైండ్లో అనుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. నిజంగానే పీస్ఫుల్గా ఉండాలంటే గుడికే రానవసరం లేదు. మనం పీస్ఫుల్గా ఆలోచిస్తూ కరెక్ట్గా అన్ని పనులు చేస్తూ ఉంటే పీస్ఫుల్గానే ఉంటాం. శ్రీరాము, క్రికెట్ నువ్వు బాగా ఆడుతావా? ఆడుతావా?